After Peddapalli, of course, it was Karimnagar. I was additional SP public OSD. Then మీకు గుర్తుండే ఉంటుంది అప్పట్లో ఒక చెత్త కేసు ఒకటి ఒక బార్ని ఇన్సూరెన్స్ కోసం అని చెప్పి ఫాల్స్ బర్నింగ్ ఇన్సిడెంట్ని క్రియేట్ చేశారు. దట్ హ్యాపెన్ టు బి ఓన్డ్ బై అప్పట్లో పివి నరసింహరావు గారు చుట్టాలు ఎవరో మాకు తెలియదు అదంతా. So I was in charge DSP because the DSP was on leave. Then I took up the case and I investigated it myself. I wrote the CDs by my own hand. And finally the matter reached all the way to Delhi. మీకు గుర్తుండే ఉంటుంది ఆ రోజుల్లో విజయభాస్కర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉండేవారు అండ్ ఢిల్లీలో నరసింహరావు పిసిసిలో రోజు గొడవలు ఉండేవి. విజయభాస్కర్ రెడ్డి గారిని ఇవాళ తీసేస్తారు, రేపు తీసేస్తారు, అది ఇది అని చెప్పి గొడవ ఉండేది. పాపం వాళ్ళ వల్నరబిలిటీ అది పాలిటీషియన్స్. సో నేను అమాయకంగా ఏదో ఒక పిచ్ కేసు ఇన్వెస్టిగేట్ చేసి సిడి ఫైల్ రాసి రిమాండ్ చేయకపోతే ట్రిమండస్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ ఆల్ ది వే డౌన్. త్రిపాఠి గారు అగైన్ లైక్ ఏ వాల్, he stands between me and Delhi and he takes all the flak. చివరికి వీళ్ళు ఏం కాయించారంటే యూజువల్ స్టాఫ్, ఆ కేసు పెడితే పెట్టుకోమనండి, అరెస్ట్ చేస్తే చేసుకోమనండి, మా కులం గురించి మాట్లాడాడు మీరంతా అని అన్నాడు అని చెప్పి అబద్ధపు ప్రచారం. బికాజ్ దే కుడెంట్ ఫైండ్ ఎనీ ఫాల్ట్ ఇన్ ది ఇన్వెస్టిగేషన్, సో దే హ్యాడ్ టు ఫైండ్ సమ్ ఎక్స్క్యూజ్ టు ఎక్స్క్యూట్ దెమ్సెల్వ్స్. సో ఈ గోల్ అన్నమాట అలా పెట్టి ఇట్లా అంట కదా అని చెప్పి సడన్లీ ది ట్రాన్స్ఫర్డ్ మీ. ఐ వాజ్ షాక్డ్ యాక్చువల్లీ. అరే ఒక చిన్న కేసుని ఉన్నట్టుగా ఇన్వెస్టిగేట్ చేస్తే కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని చిటికలో ట్రాన్స్ఫర్ చేసేస్తారా? ఓ ఇంత వల్నరబుల్ ఐపీఎస్ ఆఫీసర్స్ అని ఫస్ట్ టైం టు మై ఇన్నోసెంట్ మైండ్ ఐ గాట్ ఎ షాక్. దెన్ పల్లెటూరు ఉంది కదా వదిలిపెట్టకుండా దెన్ ఐ స్టార్టెడ్ ప్రొటెస్టింగ్. కమల్ కుమార్ గారు ఐపీఎస్ అసోసియేషన్ సెక్రటరీ, ఆయన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఏముందా ట్రాన్స్ఫర్లు అయితేనే ఉంటాయి, ఇదే పెద్ద విశేషమా ఏంటి వచ్చి కంప్లైంట్ చేస్తున్నావు, ఇంకా యూఆర్ స్టిల్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ కెరీర్, ఇలాంటివి చాలా చూస్తావా అన్నారు. మళ్ళా వదిలిపెట్టకుండా ఆంజనేయ రెడ్డి గారి దగ్గరికి పోయారు. బికాస్ హీ వాజ్ సీన్ యాజ్ ఏ ఫాదర్లీ ఫిగర్ ఇన్ ది క్యాడర్. హీ హడ్ బీన్ ఐజీ ఇంటెలిజెన్స్ బిఫోర్ దాట్. ఆర్టీసీలో ఉండేవారు ఆయన దగ్గరికి వెళ్ళి మొత్తుకుంటే వెంకటేశ్వరరావు పాలిటీషియన్స్కి అర్థం కాదు ఏంటంటే అన్లైక్ ఎనీ అదర్ సర్వీస్, పోలీస్ సర్వీస్లో మనం వీఆర్ ఆన్సరబుల్ ఓన్లీ టు ద లా అండ్ కోర్ట్స్. లేకపోతే కోర్టోడు మన చెవులు పట్టుకుని పిండుతాడు. అది పొలిటీషియన్స్కి అర్థం కాదు. దే థింక్ దే కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్ అండ్ ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటారు. అని హితబోధ చేయటమే కాకుండా ఇట్ వాజ్ అ గుడ్ రివిలేషన్ టు మీ. చేయడమే కాకుండా హీ వెంట్ ఆల్ ద వే టు ద చీఫ్ మినిస్టర్ అండ్ సెడ్ హియర్ ఈజ్ అన్ యంగ్ ఆఫీసర్ whose heart you should not break at this early life. మళ్ళీ చాలా తర్వాత వాళ్ళు ఎట్లా తయారవుతారు ఆఫీసర్లు. అండ్ విజయభాస్కర్ రెడ్డి గారు బీయింగ్ ఎ జెంటిల్మెన్ హి వాస్, హి ఆస్క్డ్ సుబ్బారెడ్డి గారు అప్పుడు ఐజీ ఇంటెలిజెన్స్, హి ఆస్క్డ్ సుబ్బారెడ్డి గారు టు సార్ట్ అవుట్ ది ఇష్యూ. సుబ్బారెడ్డి గారు ఇంటికి పిలిచి, బాబు నీకు ఏం కావాలి చెప్పు, మాకేమో ఢిల్లీ నుంచి ప్రెషర్ వచ్చి చచ్చిపోతున్నాం, నీకు వైజాగ్ కావాలా, రాజమండ్రి కావాలా, విజయవాడ కావాలా, ఎక్కడేయమంటావో చెప్పు, ఇంతటితో వదిలే ఈ విషయం అన్న. నాకు ఎక్కడా వద్దు సార్, మరీ ఇంత సిల్లీగా అవమానించారన్న బాధే తప్ప నాకు ఇంకెక్కడా వద్దు సార్, నన్ను కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ ఆ ఏరియాలోనే వేయండి, అక్కడే పని నేర్చుకున్నాను, అక్కడే చేస్తాను. సో దట్ వాజ్ వెన్ ఐ వాజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ కరీంనగర్ టు వరంగల్ అండ్ ఉమేష్ వాజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ వరంగల్ టు కరీంనగర్. దట్ వాజ్ ది స్వాప్. ఐఎమ్ జస్ట్ రీకాలింగ్ those were the days when our senior officers used to take care of juniors, politicians used to take care of IPS officers, and I'm just trying to remind you of those days. Nothing about me or my role in this one. A tarvata, of course, I went to different places, Mehboob Nagar, East Godavari, then Vijayawada city. విజయవాడ సిటీ ఎక్కువ దగ్గరికి పెడితే భూమి అవుతుందేమో అనుమానం. విజయవాడ సిటీ, దెన్ హియర్ అండ్ దేర్ బిగ్ స్మాల్ పోస్టింగ్స్. రతన్ సార్ దగ్గర ఐజీ రిక్రూట్మెంట్గా పనిచేశాను. జయచంద్ర సార్ దగ్గర ఐజీ బెటాలియన్గా ఆల్మోస్ట్ 3 years చేశాను.
Shivshankar sir దగ్గర only 6 months as DIG R&D. And in every place I learned so much that over a period of time I learned a lot from the system and the officers that guided me. And నేను కూడా నేర్చుకుంటూ I also gave my best to the system. So it was a back and forth learning experience, and I suppose that's what human progress is all about. So with whatever knowledge I used to pick up, I used to pass it on to the department to the best of my ability. Like so many things, like Ratnanareddy sir చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సిస్టమైజ్ చేయడం కానీ, స్పెషల్ పార్టీస్ని ఆల్మోస్ట్ గ్రే హౌండ్స్ లెవెల్లో బిల్డ్ చేయడం కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో, అండ్ మోటివేటింగ్ కానిస్టేబుల్స్ when they were fighting, they didn't know what they were fighting for. Were they fighting only for the rewards? Were they only fighting for those accelerated promotions? Or was there any more important political, ideological reason why they are fighting and why they are putting their life on the line? So I used to impart my theory of why we should be fighting Naxalites, saying the importance of democracy and more democracy being the only solution for all the problems of the society, how they were wrong and how we are right. I wanted the constables to believe that what they are doing is right. So these are the kind of things that the knowledge transfer was both ways throughout my career. And in that, I learned a lot from a lot of colleagues, like my dear friend Umesh, who could not be here today, and many senior officers, and also a lot of my junior officers also. I don't want to take more time. I would request any one of the officers or friends or family, anyone to speak. The podium is here, and I hope I'm not stopping you from eating and drinking and talking. Please continue that.